మాట్లాడండి, స్టక్ అయినట్టు ఉన్నారు మీరు. టెక్నికల్ మాట్లాడుతుంటే నిజంగా ఈ రోజు ఎంత మంది మాట్లాడతారు, విజయ్ కిరణ్ మాట్లాడతారు. సార్ దుర్గా ప్రసాద్ గారు చనిపోతే పరామర్శించలేదు సార్. దుర్గా ప్రసాద్ గారు చచ్చిపోయింది ఎప్పుడే? నిండు కోవిడ్. ఆయన చనిపోయిన వెంటనే వాళ్ళ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, కుటుంబ సమేతంగా కోవిడ్ ముఖ్యమంత్రి కావాలి కదా, ఒకేలిచ్చేలేరు. ఓకే, మర్చిపోదట కళ్యాణ్ చక్రవర్తికి ఆరోగ్యం బాగాలేక చనిపోతే కళ్యాణ్ చక్రవర్తికి మీ పార్టీ ఇచ్చిందా, మా పార్టీ ఇచ్చింది ఎమ్మెల్సీ గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, గౌరవిస్తే ఆయన వాళ్ళని అగౌరవపరిచినట్టంట. ఇంకోటి సార్, ఇంకా నేను మాట్లాడాలి సార్. ఇంకోటి ఏంటంటే ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడమా? నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, ప్రశ్నించడం అంటే నేను ప్రశ్నించడం వేరు, తిట్టడం వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తిడుతూ మాట్లాడటం వేరు, ప్రశ్నించడం వేరు. హుందాగా ప్రశ్నించడం వేరు. సార్ ఒక విషయం చెప్తున్నాను సార్, నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిని, నేను కూడా ఏదో వ్యాపారం చేసుకున్నాను, ఒక స్థాయి కలిగిన. సరే, నాకు సమాజంలో కొద్ది గొప్ప డాక్టర్ సుధాకర్ అంతో లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి తోటి ప్యానల్ మెంబర్లంతా స్థాయి లేకపోవచ్చు, కానీ ఏదో కొంచెం చిన్నపాటి స్థాయి ఉంది. ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుందిలేండి. నాకు చిన్నపాటి స్థాయి ఉంది సార్. ఆ చిన్నపాటి స్థాయికి నేను ఇక్కడ కూర్చొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారిని నేను తిడితే నన్ను ఇలాగే అయ్యో పాపం మతి భ్రమించిందని వదిలేస్తారు కదా. కాదు, ఇంకో మాట సార్, ఈ పార్టీకి చెందిన చాలా మంది నిత్యం తిడతా ఉంటారు కదా సార్. అయ్యో పాపం మతి భ్రమించిందని వదిలేస్తారు. ఒక్క నిమిషం సార్, నేను మాట బ్రాండ్ అంబాసిడర్ ఒక విషయం సార్, దయచేసి ఆగండి, మీరు సమయం తక్కువ ఉంది. శేఖర్ రెడ్డి గారు దయచేసి సహకరించాలి, కంక్లూజన్ ఇవ్వండి. ఒక్క నిమిషం సార్. ఏదైతే నారా లోకేష్ గారు మొన్న ట్వీట్ చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు చదివింది సిబిఎస్ఈ సిలబస్. ఓకే, మరి ఎస్ఎస్సి 10th క్లాస్ పేపర్లు కొట్టేసి ఆయన ఏం చేసుకుంటాడు? దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పానండి. అమ్ముకొని ఉంటాడు, మీ చంద్రబాబు నాయుడు బతుకది, మీ చంద్రబాబు నాయుడు విజయ్ కిరణ్ సిగ్గులేని మాటలు కదా. ఒక్క నిమిషం సార్, కోలా కృష్ణమోహన్ అని ఒక ఆయన ఉండేవాడు సార్, యూరో లాటరీ దగ్గర, మీ విజయవాడే సార్, మీకు ఐడియా ఉంది లేదా? ఆయన ఛానల్ 30 లక్షలు ఇంట్లో డబ్బులు, 20 లక్షలు నా దగ్గర డబ్బులు తీసుకొని చదువు చెప్పే టీచర్ తో బెంగళూరు లేచిపోయాడు అని చెప్పాడు. బాగా కావాల్సిన వ్యక్తి. శేఖర్ రెడ్డి గారు సమయం లేదు, సమయం చాలా తక్కువ ఉంది, దయచేసి సహకరించాలి. విజయ్ కిరణ్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. శేఖర్ రెడ్డి గారు దయచేసి సహకరించండి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు తెనాలి ఐతానగర్కి వెళ్లే కంటే ముందే యావత్ ఎస్సీ ఎస్టీ దళిత సామాజిక వర్గాన్ని మొత్తానికి కూడా చెంపలు వాయించుకొని నేను దళిత సామాజిక తప్పు చేశాను, నా తప్పులు క్షమించండి అన్న దాకా. ఐతానగర్ అంటే దళిత ఉద్యమాలకు పెట్టిన పేరు. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆయన చేసిన తప్పులు దళిత సమాజానికి తప్పు అయిపోయిందని చెప్పి చెంపలేసు